హలో అన్వర్ గారు. హాయ్ సార్. చాలా మంది అంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ మనం చాలా మాట్లాడుకున్నాము అండ్ దానికి సంబంధించిందే ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని మ్యాగ్నెటిక్ వర్డ్స్ కనుక మనం యూస్ చేస్తే దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్ అనేది మ్యాగ్నెటిక్ వర్డ్స్ బట్టి మనం మ్యాగ్నెట్ అవుతాం. అవును. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వరల్డ్లో మనం గ్రాటిట్యూడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. సో ఇప్పటివరకు 4 వీడియోస్ చేసాం. సో దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఆన్ గ్రాటిట్యూడ్. రహస్యం, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతంలో గ్రాటిట్యూడ్ యొక్క పవర్ ఎంత, మనం పవర్ అవ్వాలంటే పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుసుకోవాలండి. సో ఆకర్షణ సిద్ధాంతంలో చెప్పే వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాజిక్ వర్డ్ అని చెప్పాం. మనం ఒక వైన్ అంటే ఎలాగైతే ఒక సునామీ వచ్చి మని ఉన్నదంతా పట్టుకెళ్ళిపోతుందో ఈ మ్యాజిక్ వర్డ్ అంటే నేను ఆల్రెడీ మనం మాట్లాడాం, థ్యాంక్ యూ. సో కృతజ్ఞతలు. నేను 4 వీడియోస్ చేశాను. దిస్ ద లాస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఒక పవర్ఫుల్ రీసెర్చ్ ఇస్తాను సార్. ఏంటి ఆ రీసెర్చ్ అని చూస్తే పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్లో ఈ ఆకర్షిత అని చెప్పే ఏంటి అంటే నెగిటివ్ ఆలోచనలకి నిన్న మనం టానీ రాబిన్స్ చెప్పాడు, మన ప్రాబ్లమ్స్ కూడా మన కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే అవి మనం ఎలా బతకాలో నేర్పిస్తాయి. నెగిటివ్ ఆలోచనలు కూడా మన కృతజ్ఞత చెప్పాలట. దానివల్ల ఎందుకు అని అంటే నెగిటివ్ ఆలోచనలు కూడా ఒక్కోసారి ఏం చేస్తాయంటే మనకి పాజిటివ్గా ఆలోచించాలని ఒక ఫీలింగ్ని, ఎనర్జీని క్రియేట్ చేస్తాయండి. ఇక్కడ ఒక చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దెర్ ఈస్ అ పర్సన్ కాల్డ్ జేపీ వాష్వాని. జేపీ వాష్వాని. సో ఇతను ఏమంటారంటే అతనండి చాలా దీని మీద రీసెర్చ్ చేసి హీ ఇన్వెంటెడ్ ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అదే థ్యాంక్స్ గివింగ్ థెరపీ. ఏంటి థ్యాంక్స్ గివింగ్ థెరపీ అనేసి అంటే ఇతని దగ్గరికి ఒక బాగా డిప్రెషన్లో ఉన్న పర్సన్ వచ్చేటండి. బాగా డిప్రెషన్ ఉన్న పర్సన్, సూసైడ్ చేసుకుందాం అన్న పర్సన్. అయితే ఈ జేపీ వాష్వాని గారు ఏం చేశారంటే, బాబు ఒక 30 పేజీలు ఉన్న ఒక చిన్న నోట్బుక్ కొనుక్కో, పెన్ను పేపర్, ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళు, నీ చిన్నప్పటి నుంచి లేదు సార్ నేను చచ్చిపోతానండి, నేను ఉండలేనండి, నా వల్ల కాదండి, నా లైఫ్ ఇది కాదండి, నేను చచ్చిపోతాను. అరే బాబు ఆగరా, ఒక్క వారం రోజులు ఆగరా, వారం రోజులు అంటే అని చెప్పాడు అనమాట. లేదండి అని అన్నాడు అన్నమాట. అరే నాన్న వారం రోజులు ఎలాగో చచ్చిపోతావు, వారం రోజులు ఆగు, నా తర్వాత చచ్చిపోతావు అని ఇష్టం అని అన్నారు అన్నమాట. అంటే సరే ఏం చేయమంటే చెప్పండి సార్ అని అన్నాడు అన్నమాట. ఓ పెన్ను, ఒక చిన్న బుక్ కొనుక్కో, నేను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉందండి, థ్యాంక్స్ గివింగ్ థెరపీ. నీ చిన్నప్పటి నుంచి నీకు ఎవరెవరు నువ్వు సహాయం పొందావు, ఎవరెవరి ద్వారా హెల్ప్ అయిందో వాళ్ళకి ఒక 100 మంది లిస్ట్ రాయమన్నాడండి. 100 మందికి థ్యాంక్స్ రాయమన్నాడు పేరు. నేను చచ్చిపోదామనంటే మీరు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే బాగా ఆకలేసినట అండి. జనరల్గా ఇద్దరు చచ్చిపోదామని వెళ్ళారట రైల్వే ట్రాక్ మీదకి. ఒకడు అన్నాడట, ఉన్న బిర్యానీ ఆర్డర్ పెట్టాను కదనంటే, ఎందుకు చచ్చిపోతున్నాం కదరా, ఇంకెందుకు బిర్యానీ అంటే, చచ్చిపోతున్నప్పుడు కూడా ఆకలితో చావాలేట అన్నాడట. సో చచ్చిపోతున్నప్పుడు కూడా ఎందుకు ఆకలితో చావాలి, బాగా తినేసి చచ్చిపోతాను. అలాగే ఆ అబ్బాయి చచ్చిపోతానంటే ఇతనేమో థ్యాంక్స్ రాయమంటాడు. ఊరుకోండి నేను చచ్చిపోతాను అంటే, బాబు నువ్వు అన్నది చేయొద్దు, వారం రోజులు నేను చెప్పినట్టు చేయంటే, సరే పెద్ద అతను కదా ఏదో ఎవరో రెఫర్ చేశారో వెళ్ళానని చెప్పేసాను అంటే, ఈ పర్సనట మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా డిప్రెషన్లో ఉన్న, సాడ్ మూమెంట్లో ఉన్న, నెగిటివ్ ఎనర్జీలో ఉన్న ఒక 100 కృతజ్ఞతలు ఒక వారం రోజులు తీసుకొని రోజు రాత్రి పడుకునేప్పుడు కానీ తెల్లవారు కానీ కృతజ్ఞతలు రండి. చిన్నప్పటి నుంచి మీకు జరిగిన అన్ని కృతజ్ఞతలు, ఎవరెవరు మీకు హెల్ప్ చేశారు అని. ఇలా వారం రోజుల తర్వాత అబ్బాయి అటండి 100 కృతజ్ఞతలు రాసేసరికి 9వ రోజుకి బాగా పాజిటివ్ అయిపోయి 9వ రోజు అతని దగ్గరికి వచ్చి, గురువుగారు సూపర్ టెక్నిక్ చెప్పారండి, నేను ఇంత మంచి లైఫ్ వచ్చిందా నాకు చిన్నప్పటి నుంచి, ఇంత హ్యాపీనెస్ గడిపోయినా అని థ్యాంక్స్ చెప్పి హ్యాపీగా ఈరోజు సంతోషంగా ఉన్నాడండి. ఐటీ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు. అది ద పవర్ ఆఫ్. ఏమంటాడంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా బాధపడద్దు, ఒక పెన్ను పేపర్ తీసుకొని, లాస్ట్ టైం మనం మాట్లాడామండి జర్నలింగ్. ఎస్, దానివల్ల అంటే క్లారిటీ ఆఫ్ థాట్స్ వస్తాయి. ఎందుకంటే రాయడం వల్ల కూడా మనం చాలా చాలా బెనిఫిట్ పొందుతాం. అయితే ఇక్కడ ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఇక్కడ చూడండి ఇంకో చెప్పాడంటే నెగిటివ్ కూడా పాజిటివ్గా మాట్లాడాలి, కృతజ్ఞత చెప్పాలి. ఇంకొక స్టోరీ చెప్తాను. ఒక 2 వ్యక్తులు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. లెఫ్ట్ సైడ్ ఉన్నేమో నెగిటివ్గా ఆలోచిస్తుంటాడు, ఎప్పుడు నెగిటివే. రైట్ సైడ్ ఉన్న వ్యక్తి ఏమో పాజిటివ్గా ఆలోచిస్తాడు. అయితే ఇలా నడుస్తూ వెళ్తున్నారు. ఎదుస్తుంటే ఒక పావురం అలా ఎగిరి కరెక్ట్గా ఈ పాజిటివ్గా ఆలోచించేవాడి నెత్తి మీద రెట్టేసిందండి. వెంటనే ఈ పాజిటివ్గా ఉన్న పర్సన్ ఏం చేశాడంటే గబగబా మంచి కచ్చిప్ తీసుకుని తుడిచేసుకొని భగవంతుడి కృతజ్ఞతలు అన్నాడట. భగవంతుడికి కృతజ్ఞతలా? ఎవరన్నారు ఈ పర్సన్ లెఫ్ట్? ఏం చెప్తున్నారా నువ్వు, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తున్నావుట్రా, మరీ గ్రాటిట్యూడ్ ఉండొచ్చు కానీ ఇంత దారుణంగా గ్రాటిట్యూడ్ ఏంటంటే అర్థం కాల. ఎందుకురా కృతజ్ఞత చెప్పు అని అన్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ పాజిటివ్ ఆలోచించే పర్సన్ ఏం చెప్పాడంటే, భగవంతుడు ఎంత గొప్పోడు కాకపోతే
పావురానికి ఎగిరే శక్తిని ఇచ్చాడు రా, ఏ ఆవుకో ఏ గుర్రానికి ఎగిరే శక్తిని ఇస్తే నా నెత్తి మీద ఎంత పడుతుందిరా, అప్పుడు బాటిల్తో కాదురా బకెట్తో కడుక్కోవాలరా అని చెప్పాడట. అందుకే భగవంతుడికి కృతజ్ఞతలు అని చెప్పాడటండి. సో చూసారా, అంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే చెడు జరిగినా కూడా కృతజ్ఞత చెప్పు. చూడండి ఎంత బాగా చెప్పాడు అతను. పావురం కాబట్టి చిన్నదేసింది, ఏ ఆవుకో ఏ గుర్రానికి ఎగిరే శక్తిని ఇస్తే ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం, ఏం చేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని స్నానం చేసుకొని రావాలండి. అందుకే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే నెగిటివ్లో కూడా పాజిటివ్ మాట్లాడండి, పాజిటివ్ చూడండి. సార్ చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా మీరు నవ్వుకుంటున్నారు. ఇది మీరు మర్చిపోకండి, నెగిటివ్లో ఎప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడండి. చిన్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న దెబ్బ తగిలినా కూడా, లాస్ట్ టైం నాకు వెళ్తుంటే సడన్గా ఒక చిన్న గీత పడిందండి. అంటే ఎవరు వచ్చి గుద్దిసారు. జనరల్గా మనం ఏం చేస్తామంటే వెంటనే కోపం అయిపోయి ఇంకా అవసరమైతే ఆయన చంపేదని కూడా వెళ్ళిపోతాం. చిన్న గీతకే ఆ చిన్న మన గీత పడితే అది ఇంకా పొడిచేద్దాం అన్న కోపంలో వెళ్తుంటాం. అయితే నేనేం చెప్పానంటే ఓకే థ్యాంక్ యూ గాడ్ అనేసి అన్నాను. మా ఫ్రెండ్ వెనకవుతున్న అదేంట్రా దెబ్బ తగిలి థ్యాంక్ చెప్తుంటే అదృష్టం బాబు ఇంక చెయ్యిరిపోలేదని అన్నాను అనమాట. అది అంత పాజిటివ్ ఉండాలండి. ఇదే గ్రాటిట్యూడ్ యొక్క పవర్. అయితే ఇంకా చూసుకుంటే జేపీ భాష్యం గారు చెప్పినట్టు డిప్రెషన్ ఉన్నప్పుడు మీరు కృతజ్ఞతలు రాయండి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి చూడండి, మీరు మీ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉంటారో. అయితే దానికే మనం ఏం చేయాలంటే, నేను లా ఆఫ్ అట్రాక్షన్ నా క్లయింట్స్కి చాలామంది చెప్తానండి, రోజు రాత్రి పడుకునేటప్పుడు మీరు కృతజ్ఞతలు రాయండి. నేను కూడా మన వీడియోలో కూడా చెప్పాను. సో సుమన్ టీవీ వారికి అండ్ నాగరాజ్ సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. నేను రోజు చెప్పుకుంటా భగవంతుడికి, మా అమ్మ నాన్నకి, నా గురువులకి, అండ్ ముఖ్యంగా నాకు మంచి ఒక గురువు ఉన్నారు గంప నాగేశ్వర గారు, అతను కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సో ఈరోజు ఈ స్టేజ్ ఉంటే అతని యొక్క సపోర్ట్ చాలా ఉంది. అండ్ నేను కూడా అంటే మీరు చెప్తుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. మీరు చెప్పండి, నా గ్రాటిట్యూడ్ కూడా నేను చెప్తాను. కృతజ్ఞతలు. ఎస్ సార్, కంపల్సరీగా. ఎందుకంటే పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నిజంగా అండి. ఒకప్పుడు నేను అనుకోని నేను జూనియర్ సైంటిస్ట్ జాబ్ వదిలేసి వచ్చాను. ఏంటి ఎక్కడికి వెళ్ళినా, స్కూల్ కాలేజ్కి వెళ్ళినా మోటివేషన్ స్పీకర్ అంటే నేను అదేంటి ఇదని అంటే వద్దులే అమ్మ మాకు అవసరం లేదని అనేవారు. ఎవరైనా మనకు రిజెక్ట్ చేయగానే వెంటనే మనం బాధపడే కోపం. కానీ అలాంటి వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్ల కూడా, నిన్న మనం జేకే హ్యారీ గురించి మాట్లాడామండి. హ్యారీ పోటర్ రాసిన జేకే రౌలింగ్ గురించి మనం మాట్లాడాం. చూడండి ఆవిడ కూడా కృతజ్ఞత చెప్పింది ఫస్ట్ పేజీలో. సో ఈ విధంగా థ్యాంక్ యూ అనే వర్డ్ ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇందాక పావురం స్టోరీ మర్చిపోకండి. మార్నింగ్ కూడా నేను వస్తున్నప్పుడు అండి ఇక్కడున్న చెట్లకి సూర్యుడిని చూసి కృతజ్ఞత చెప్పాను అనమాట. ఎప్పుడైనా కృతజ్ఞత చెప్తే నేను చెప్పినట్టు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా పువ్వు వాసన చూసి దేవుడు కృతజ్ఞత చెప్పారు? అబ్బే అదేం లేదండి. మామూలుగా ఎంతసేపు రోజంతా అసలు ఒక్క కృతజ్ఞత కూడా చెప్పి ఎప్పుడైనా అమ్మా నాన్నకు ఫోన్ చేసి కృతజ్ఞత చెప్పాను. మొన్న నా ఫ్రెండ్ లాస్ట్ టైం అండి, చాలా సంవత్సరాల క్రితం అని చెప్పాలి, ఓబర్ బుక్ చేసుకుని ఆటోలో వెళ్తుంటే దిగిపోయిన తర్వాత నేను ఆటో వాడుతునికి థ్యాంక్స్ చెప్పాను. మా ఫ్రెండ్ ఆడికి థ్యాంక్స్ చెప్తూ పెట్టరా నువ్వు అని అన్నాడు అనమాట. అంటే లేదురా క్షేమంగా డబ్బులు ఇస్తాం కదా, ఇంకా నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావు అంటే హ్యాపీగా సేఫ్గా మనల్ని ఇంటికి తీసుకొచ్చాడు కదా. సో థ్యాంక్ యూ అనేది కంపల్సరీ చెప్పండి. మీలో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, దీన్ని పిఎంఈ అంటారండి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బాగా డెవలప్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. సో నా దగ్గర యాక్చువల్లీ గ్రాటిట్యూడ్ స్టోన్ కూడా ఉంటుందండి. నేను ఆ గ్రాటిట్యూడ్ స్టోన్ పట్టుకుని ఎక్కువ కృతజ్ఞతలు చెప్తుంటుంటాను. సో ఇంకా నేను 7 daysలో ఈ గ్రాటిట్యూడ్ గురించి చాలా డెప్త్గా చెప్తాను. వాళ్ళు చేయిస్తున్న యాక్టివిటీస్ చాలామంది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంత హ్యాపీగా ఉన్నారంటే, సార్ మేము ఇంత అదృష్టవంతులవా అని వాళ్ళు ఫీల్ అవుతారండి. 100%. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. ఫెంటాస్టిక్ అన్న. మీరు చెప్తుంటే నాకు వీడియోలో నేను కొన్ని గుర్తు చేసుకోవాలి. మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సుమన్ గారు అండ్ నాతో వర్క్ చేసినటువంటి గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పలానా పేరుని నేను చెప్పలేను, ఎవరితో వర్క్ చేశానో ఆల్మోస్ట్ మన ఆడియన్స్కి తెలుసు, మీతో సహా ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆడియన్స్ ఇన్ని రోజులు నన్ను నాగరాజు వీడియోస్ చేస్తే బాగుంటాయి అని అనుకుని ఒక రేంజ్లో లేపినటువంటి మీకు స్పెషల్ థ్యాంక్స్. ఎప్పుడూ కూడా మీ వల్ల ఇదంతా అని చెప్పేసి చెప్తాను. అండ్ క్లాసెస్కి కూడా అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్పెషల్గా చెప్తూ ఉంటారండి, బాగుంటాయండి వీడియోస్ అది ఇది అని చెప్పి. చాలా సార్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. మీకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది గెస్ట్లకు కూడా, నాతో పాటు వర్క్ చేసేటువంటి గెస్ట్లకు కూడా. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఈ విషయం చెప్తుందండి, మన సక్సెస్ అట్లా ప్రతిదీ కూడా కనెక్ట్ ఉంటుంది. నిన్న మనం హ్యూమన్ ట్రాన్స్మిటర్ గురించి మనం మాట్లాడడం. అండ్ ఈ వీడియో ద్వారా అండి నా వీడియోస్ చాలా మంది చూస్తూ మంచి కామెంట్స్ ఇస్తూ ఈరోజు నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్ 30th బ్యాచ్ 30వ తారీఖున ఆగస్ట్ 30న
13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. నువ్వే, సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని 100 వీడియోస్ మీరు వింటే, కొన్ని 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ నేను విత్ ఇన్ 9 daysలో ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలామంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలామందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే, పండగల సీజన్ అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.